మనం చూసే ఏ వీడియో నిజం అబద్ధం చెప్పడం చాలా కష్టంగా మారిపోతుందండి. ఎందుకంటే తాజాగా హిందీ యాక్టర్ అయిన విద్యా బాలన్ గారు సోషల్ మీడియా వేదికగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నా వీడియో ఒకటి బాగా వైరల్ గా మారుతుంది, బట్ అది నా వీడియో కాదని చెప్తున్నారు. సో ఒకసారి మీరు ఇమేజ్ అయితే చూడొచ్చు. ఇదే అనమాట ఫేక్ వీడియో అనమాట. దీన్నే డీప్ ఫేక్ వీడియోస్ అని అంటారు. ఇటువంటి కొంతమంది స్కామర్లు వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ని ప్రమోట్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే బిట్ కాయిన్ మైనింగ్ ని ప్రమోట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ సంబంధించిన వెబ్సైట్స్ ని ప్రమోట్ చేసుకోవడం కానివ్వండి, దానికి సెలబ్రిటీస్ పర్మిషన్ లేకుండానే వాళ్ళ డీప్ ఫేక్ వీడియోస్ ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇదేమీ కొత్త కాదండి. ప్రీవియస్ గా క్రికెటర్ సంబంధించిన హార్దిక్ పాండ్యా గారిది కానివ్వండి, శేఖర్ ధావన్ గారిది కానివ్వండి, లేకపోతే మహమ్మద్ షమీ గారిది కానివ్వండి, దీనికి సంబంధించిన డీప్ ఫేక్ ఇమేజెస్ ని కూడా జనరేట్ చేశారు. ఇటువంటి డీప్ ఫేక్ ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ జనరేషన్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. దీన్ని అరికెట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే నివసిస్తుంది ఏ ప్రపంచంలో, ఏ యుగంలోకి అడుగు పెట్టేసాం కాబట్టి వన్స్ ఒక ఇమేజ్ గానీ లేకపోతే వీడియో గానీ వైరల్ అవుతున్నప్పుడు మళ్ళీ ఏ టూల్ ని యూజ్ చేసి అది ఏ కంటెంటా లేకపోతే రియల్ కంటెంటా అనే అథెంటిసిటీ కూడా ఇవ్వాల్సింది కూడా ఏ టూల్ ని. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మీ సోషల్ మీడియా సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి పోస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి అయితే పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసిన ఇమేజెస్ యూజ్ చేసే స్కామర్లు మీ సంబంధించిన డీప్ ఫేక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఏ టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అండి.